కర్ణాటక రాష్ట్రంలోని వింధ్యాగిరి కొండపైన శ్రావణబెళగొలలో ఉంది అనమాట. శ్రావణబెళగొల కర్ణాటకలోని హాసన్ అనే ప్రాంతంలో శ్రావణబెళగొల అనేది ఉంది. దీన్ని ఏకశిలా విగ్రహం అని అంటారు. గోమటేశ్వర విగ్రహం 57 అడుగులు 17 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. దీనిని బాహుబలి అనే పేరుతో కూడా పిలుస్తారు. గోమటేశ్వర అనేది జైన సన్యాసి యొక్క విగ్రహం అనమాట. దీన్ని రాచముల్ల సత్యవాక్ మంత్రి అయిన చాముండరాయ్ ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెళగొల పట్టణానికి దగ్గరలోని వింధ్యాగిరి కొండపైన దీన్ని ప్రతిష్ఠాపించడం జరిగింది. ఈ కొండ మీద ఈ విగ్రహాన్ని చేరేందుకు 618 మెట్లు అనేవి ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఏకశిలకి తెల్లటి గ్రానైట్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇది ఒక గొప్ప మత సంబంధమైన సంకేతంగా ఈ విగ్రహం గుర్తింపు సాధించింది. జైన మతంలో మొదటిసారిగా మోక్షం పొందినది బాహుబలి అని జైనులు విశ్వసించడమే ఇందుకు కారణం. ఈ విగ్రహం తామర పువ్వుపై నిలిచి ఉంటుంది. ఈ విగ్రహం 30 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని మహామష్టాభిషేకం అనేది నిర్వహిస్తారు. ఈ మహామష్టాభిషేకం అనేది యొక్క విశిష్ట ఏమిటంటే ఇందులో 1000 సంవత్సరాల పురాతనమైన గోమటేశ్వర విగ్రహాన్ని పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమ పువ్వు, బంగారు నాణాలతో అభిషేకిస్తారు. చివరిగా ఈ మహామష్టాభిషేకం అనేది 2018 ఫిబ్రవరిలో జరిగింది. తర్వాత 2030లో జరగబోతోంది. 2007 ఆగస్టు 5 ఈ విగ్రహంని 49% మంది ఓట్లతో 49% మొత్తం ఓట్లతో భారతదేశంలోనే ఒక వింతగా ఎంపిక కాబడింది ఈ గోమటేశ్వరుని యొక్క విగ్రహం అన్నమాట. ఈ గోమటేశ్వరుని యొక్క విగ్రహం గురించి కర్ణాటక అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకొని దానిలోని అంతా ఆ టాపిక్ గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ నుంచి ఏ బిట్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఇప్పుడు గోమటేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది అని మనకి ఒక బిట్ వచ్చింది అనుకోండి, మనం కర్ణాటక అని పెడతాం. అలాగే ఆ కర్ణాటకలోని ఏ ప్రదేశం ఏంటి అనేది కూడా వచ్చింది అనుకోండి, హాసన్ అనే ప్రాంతం దగ్గర శ్రావణబెళగొలలో ఉంది. శ్రావణబెళగొల అనేది ఎక్కడ ఉంది? బెంగళూరుకి 158 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విగ్రహం ఎంత ఎత్తులో ఉంటుంది? 57 అడుగులు 17 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహం యొక్క ముఖం ఎంత ఎత్తులో ఉంటుంది? 6.5 అడుగులు మీటర్ల ఎత్తులో ఈ విగ్రహం యొక్క ముఖం ఉంటుంది. ముఖం అనేది చూడడానికి చాలా ప్రశాంతంగా, చిరునవ్వుతో, చూడడానికి హస్తకళా నైపుణ్యాలు అంత అందంగా చెక్కారంటే చూడగానే అందరికీ ప్రశాంతంగా అనిపిస్తుందంట. అంత అందంగా ఉంటుందంట అండి ఈ విగ్రహం అనేది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. జైనులు బాగా ఎక్కువగా విశ్వసించేది ఇతని గోమటేశ్వరుడు మరియు బాహుబలి అనే పేర్లతో ఇతన్ని పిలుస్తారు. ఇది భారతదేశంలో ఒక వింతగా కూడా దీన్ని పేర్కొనడం అనేది జరిగింది. ఈ విగ్రహానికి 12 సంవత్సరాలకు ఒకసారి మహామష్టాభిషేకం అనే అభిషేకం జరుగుతుంది. దీనిలో ప్రత్యేకత ఏమిటి అంటే 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక పురాతన విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ మహామష్టాభిషేకం యొక్క అభిషేకం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిలో వేల కొద్ది జనాలు ఇక్కడికి వస్తారు. భక్తులు ఇక్కడికి వస్తారనమాట. అలా మనం టాపిక్ తీసుకుని ఏ టాపిక్ ఎలా క్వశ్చన్ చేసినా కూడా ఒక టాపిక్ తీసుకొని ఎలా క్వశ్చన్ చేసినా మనం ఆన్సర్ చేసే విధంగా మనం తీసుకొని చదువుకోగలిగితే ఖచ్చితంగా మనం జాబ్ అనేది సాధిస్తామన్నమాట. మీరు టెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళైనా, డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళైనా, గ్రూప్స్కైనా, దేనికైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుని మీరు బాగా చదవండి, రివైజ్ చేసుకోండి, మీకు బాగా గుర్తుంటుంది. మీ అందరికీ కూడా ముందుగా ఆల్ ది బెస్ట్. అలాగే బాగా చదవండి, టైం ఉంది కాబట్టి అన్నీ కంప్లీట్ చేసుకోండి. చాలా స్పష్టంగా అన్నిటి గురించి తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.